హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈరోజు వీడియోలో మనం అనదర్ ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలో మనం లెగ్రాజ్ అనే ప్రాజెక్ట్ గురించి అన్ని డీటెయిల్స్ తీసుకెళ్తున్నాం అండ్ వీళ్ళ ఫ్రీ ఎయిర్ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ అవుట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, లెగ్రాజ్ వచ్చేసి ఒక హైపర్ ప్యారలల్ జీకే కో ప్రాసెసర్ అనమాట. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఐగన్ లేయర్ ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్ కూడా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ బ్యాకింగ్ తీసుకున్నట్లయితే రీసెంట్లీ వీళ్ళు $13 million వర్త్ ఆఫ్ ఫండింగ్ అనేది క్లోజ్ చేశారు 8th May. సో సేమ్ ఇదే మంత్లోనే క్లోజ్ చేశారు 13 million. రైట్ నౌ వీళ్ళ గ్యాలక్సీ టాస్క్ ఏవైతున్నాయో అవి మనం కంప్లీట్ చేయొచ్చు అండ్ దీంట్లో గ్యాలక్సీ పాయింట్స్ ఏం చేయొచ్చు అండ్ దాంతోపాటు వీళ్ళ జీకే కో ప్రాసెసర్ L2 క్వేరీ అనేది కూడా మనం ట్రై చేయొచ్చు. సో దీనివల్ల మనకు వాళ్ళ టోకన్ లాంచ్ అప్పుడు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. 2 గ్యాలక్సీ క్యాంపెయిన్స్ ఉన్నాయి, ఆ 2 చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఆన్ బేస్ నెట్వర్క్. సో బేస్ నెట్వర్క్లో మీ దగ్గర స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఫీజ్కి ఫండ్ ఉండాలి అండ్ దాంతోపాటు గ్యాలక్సీలో Web3 స్కోర్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. దాని తర్వాత మీరు కిందికి వచ్చేసి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ జీకే కో ప్రాసెసర్ L2 క్వేరీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ట్యూటోరియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే గో టు అవర్ శాంపుల్ క్వేరీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే క్వేరీ పేజ్ ఓపెన్ అవుతుంది బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్లో. ఇక్కడ కాంట్రాక్ట్లో రైట్ కాంట్రాక్ట్ కొట్టగానే కింద మీకు ఇక్కడ కనెక్ట్ Web3 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మెటమాస్క్ వస్తుంది, దాన్ని కనెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు రెడ్ ఉన్నప్పుడు మీరు పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ గ్రీన్ అయిపోతుంది. ఆర్ మళ్ళీ క్లిక్ చేస్తే మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది. సో 2 times క్లిక్ చేయాలి కనెక్ట్ టు Web3 అనేది. దాని తర్వాత 2 ఎక్స్పాండ్ చేస్తే క్వేరీ వస్తుంది. ఇక్కడ క్వేరీలో మీకు జస్ట్ ఈ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేయాలి. సో 0.00015 క్వేరీ వచ్చేసి అమౌంట్ పెట్టండి. దాని తర్వాత స్టోరేజ్ కాపీ చేసుకోండి. దాని తర్వాత హోల్డర్ అడ్రస్ కూడా కాపీ చేసుకోండి అండ్ 1 by 1 ఇవన్నీ కాపీ చేయండి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాపీ పేస్ట్ చేసేటప్పుడు మీరు స్పేసెస్ లేకుండా చూసుకోండి. దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. కాపీ చేసేటప్పుడు మీరు బై మిస్టేక్ స్పేస్ కాపీ చేసుకుంటే ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ చేసాం ఇక్కడ. సో ఫైనల్గా మనం ఆఫ్ సెట్ ఏదైతుందో ఆఫ్ సెట్ కూడా 5 అనేది సెట్ చేసి జస్ట్ ఈ విధంగా కాపీ పేస్ట్ చేసేసి కింద రైట్ అనే బటన్ కనిపిస్తుంది. సో రైట్ అనే బటన్ క్లిక్ చేయగానే మీకు వ్యాలెట్ పాపప్ వస్తుంది. ఇన్ కేస్ కనెక్ట్ అయి ఉంటే, కనెక్ట్ అవ్వకుండా పైన ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. వితిన్ ఫ్యూ సెకండ్స్ ట్రాన్సాక్షన్ వస్తుంది. సో బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్ చూడొచ్చు, అరౌండ్ 40 cents పడింది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి రిఫ్రెష్ చేయగానే మన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ స్పేస్ని గ్యాలక్సీలో ఫాలో అయి ఉండాలి. సో కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఫాలో బటన్ ఉంటుంది, దాన్ని ఫాలో చేసేసి దీన్ని వెరిఫై చేయండి, అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళని ట్విట్టర్లో ఫాలో అవ్వాలి అండ్ దాట్స్ ఆల్. మనం అన్ని టాస్క్ కంప్లీట్ చేసాం. కింద క్లెయిమ్ 100 points బటన్ పైన క్లిక్ చేసి మనం గ్యాలక్సీ పాయింట్స్ని క్లెయిమ్ చేయొచ్చు. సో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఓన్లీ 11,000 మెంబర్స్ ఏదైతే నేను చూపించానో దానిలో పార్టిసిపేట్ చేశారు. అండ్ నెక్స్ట్ స్టెప్, సో వీళ్ళ సెకండ్ క్వెస్ట్ వచ్చేసి ఆన్ ఫ్రాక్స్టల్. సో ఈ L2 చైన్లో చేయాలి అండ్ దీనిలో చూడొచ్చు ఓన్లీ 3,300 మెంబర్స్ మాత్రమే ట్రై చేశారు. సో చాలా తక్కువ మంది ట్రై చేశారు. సో ఐ థింక్ గుడ్ ఆపర్చునిటీ అండ్ అండర్ ఫార్మ్డ్. సో ఇందులో సేమ్ స్టెప్స్ ఆన్ ఫ్రాక్టల్ చైన్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేసి ఈ పేజ్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్ శాంపుల్ క్వేరీ పైన క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా వ్యాలెట్ అనేది కనెక్ట్ చేయండి. వన్స్ వ్యాలెట్ కనెక్ట్ చేయగానే మీకు ఇక్కడ క్వేరీ ఆప్షన్లో వస్తుంది. సో ఫస్ట్ థింగ్, మీ దగ్గర గ్యాస్ ఫీజ్ లేకుంటే మీరు మెర్కిల్ యూజ్ చేసి గ్యాస్ ఫీజ్ ఆప్టిమిజం నుంచి ఈ చైన్కి బ్రిడ్జ్ అనేది చేయొచ్చు. సో ఫ్రాక్టల్కి నేను స్మాల్ అమౌంట్ ఆఫ్ టోకన్స్ని బ్రిడ్జ్ చేస్తున్నాను. మేబీ మీరు 0.30 cents కూడా బ్రిడ్జ్ చేయొచ్చు. నేను కొంచెం ఎక్కువ చేశాను, బట్ తక్కువ కూడా చేయొచ్చు మీరు. సో వన్స్ రీఫ్యూయల్ కొట్టి సబ్మిట్ కొట్టగానే మనకు కొన్ని సెకండ్లో గ్యాస్ ఫీజ్ వచ్చేస్తుంది ఫ్రాక్టల్స్లో. దాని తర్వాత మళ్ళీ ఈ పేజ్లోకి వెళ్ళేసి ఈ స్టెప్ బై స్టెప్ మనం దీన్ని కాపీ పేస్ట్ చేయడం అంతే. సేమ్ మనం బేస్లో ఎలా చేసామో అలాగే కాపీ పేస్ట్ చేయండి. అన్ని స్టెప్స్ కాపీ పేస్ట్ చేయగానే మీకు ట్రాన్సాక్షన్ రైట్ కొట్టగానే ట్రాన్సాక్షన్ అవుతుంది. సో చూడొచ్చు స్మాల్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ $0.46 అండ్ దాట్స్ ఆల్. ఈ పర్టికులర్ టాస్క్ కూడా కంప్లీట్. దీన్ని రిఫ్రెష్ చేయండి అండ్ దాట్స్ ఆల్. 85 points రెడీ టు క్లెయిమ్. సో క్లెయిమ్ కొట్టేసేయండి అండ్ సింపుల్గా మనం 80 points ఇక్కడ అండ్ 100 points ఇన్ ఫస్ట్ టాస్క్ 2 కంప్లీట్ చేసాం. అండ్ చాలా తక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో దాట్ ఈజ్ ఆల్సో వన్ అడ్వాంటేజ్. అండ్ వాళ్ళు $13 million ఫండింగ్ కూడా రేజ్ చేశారు. సో అంతే గైస్, వెరీ సింపుల్ థింగ్ లెగ్రాంజ్. సో అరౌండ్ 2 to 3 minutesలో మీరు కంప్లీట్ టాస్క్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్. నా ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్ మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.